ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం కలిగించేదే కార్తీక మాసమని, కార్తీక దీపం చంద్రుడి యొక్క తేజస్సుగా మనలో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తోందని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలి స్వామి వారు భక్తులు ఉద్దేశించి ప్రసంగించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందు గల పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఉమరాలి స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. మానవుడు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడంతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాలు పంచుకోవాలని వారు సూచించారు. ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తోందని వారు తెలిపారు. సామాజిక నేత్రం ఆధ్యాత్మిక నేత్రాలను వృద్ధి చేసుకుంటే తాను కోరుకునే ముక్తికి మార్గం సుఖమవుతుందని వారు తెలిపారు. మానవుల్లో ఆధ్యాత్మిక విలువలు లోపించడం వల్లనే మానవత్వపు విలువలు రోజు రోజుకు నశించిపోతున్నాయని, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని తెలుసుకోకపోవడం వలన మానవుడు ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం వంటి చెడు గుణాలకు లోను కాబడి ప్రపంచ వినాశనానికి పూనుకుంటున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను సభకు వివరించారు. జ్ఞాన, ధ్యాన, మంత్ర సాధనతో కూడిన త్రయ సాధనను అవలంబించడం ద్వారా మానవుడు తనలోని అరిషట్ వర్గాల ప్రభావాన్ని స్థాయి చేసుకోగలుగుతాడని వారు తెలిపారు. మనసును, శరీరాన్ని ఏకీకృతం చేసే శక్తిని ధ్యాన సాధన కలిగిస్తుందని వారు వెల్లడించారు. ఆత్మ పరమాత్మగా పరిణామం చెందే విధానాన్ని ఈ ధ్యాన శక్తి చూపుతుందని వారు తెలిపారు. మానవుల్లో ఆధ్యాత్మిక జీవన తత్వము ఏర్పడాలి అంటే జ్ఞానాన్ని ప్రసాదించే సద్గురువుల విశిష్టత సమాజంలో విస్తరింపబడాలని వారు సూచించారు. మానవ జీవన విధానంలో మనుగడ రూపంలో శరీరానికి భుక్తిని, ఆయుష్ రూపంలో మనస్సుకు తృప్తిని, జ్ఞానము ద్వారా ఆత్మకు ముక్తిని ప్రసాదించి తరింప చెయ్య మార్గము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వమని వారు జ్ఞానోపదేశం చేశారు. జడత్వపరమైన శక్తి యొక్క స్థాయిని నియంత్రించి ఈశ్వర తత్వమును గ్రహించగల శక్తిని వృద్ధిపరచగల లక్ష్యమును ప్రసాదిస్తుందని వారు తెలియజేశారు. మనసును నియంత్రించి మనసుకు దశ దిశ నిర్దేశించి సుఖ సంతోషాలతో జీవించే మానసిక శక్తిని ప్రసాదిస్తుందని మరొకసారి గుర్తు చేశారు. మన దైనందిన జీవితంలో సాంసారిక, సామాజిక, వృత్తిపరమైన విధానంలో సానుకూల మార్పులను తీసుకువచ్చి తృప్తిగా, ఆనందంగా, ఆయుష్, ఆరోగ్యములతో ప్రశాంతంగా జీవించగల నైపుణ్యాలను కలుగు చేస్తుందని వారు తెలిపారు. ఆధునిక శాస్త్రీయ విజ్ఞానాన్ని మించి శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని పరికర సాధ్యం కాని మతాతీతమైనదిగా సృష్టికి నిదర్శనంగా నిలుస్తోందని, జీవ చైతన్య పరిణామ సిద్ధాంతంగా ఉన్నదని వారు గుర్తు చేశారు. మానసిక పరివర్తన ద్వారా మానవతా విలువలను పెంపొందించుటే కాక కష్టాలను నివారించుకుని సుఖప్రదమైన శాంతి, సుస్థిరతలతో కూడిన సామాజిక వ్యవస్థను, సహజీవనాన్ని గడిపే స్థితిని మానవుని ఉత్కృష్ట మానవుడిగా తీర్చిదిద్దే తత్వ స్వరూపంగా ఉన్నదని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు సభాముఖంగా తెలియజేశారు. కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుని యొక్క తేజస్సు ద్వారా ఆస్వాదించగలుగుతున్నాం. ఆ తేజస్సులో ఉండేటువంటి శక్తి మనలో ఉండేటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తిని ప్రేరేపింపజేసి మనలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో సృష్టింపబడుతుంది. మన దైనందిన జీవన విధానంలో మన అందరం కూడా వెలుగును ఆశిస్తూ ఉంటాం, అంటే తేజస్సుని కోరుకుంటూ ఉంటాం. చీకటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చీకటి, వెలుగు రెండూ కూడా ఒకదానిలో ఒకటి మిళితమైనటువంటి అంశాలు. మన దైనందిన జీవన విధానంలో కూడా రాత్రి సమయం చీకటిగాను, పగలు సమయం తేజస్సుగాను సూర్యచంద్రాదుల చేత ప్రకటింపబడుతుంది. సూర్యుడు వచ్చి మానవాళికి తేజస్సును ప్రకాశింపజేస్తున్నాడు. చంద్రుడు తన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనకు ప్రసాదించి ఉన్నటువంటి చీకటిని కొంతమేర తన కాంతి చేత, తేజస్సు చేత తొలగింపజేసి మనలో ఆ చీకటి ఏర్పడకుండా ఆ చంద్రుని యొక్క కాంతి మనలో ప్రకాశింపబడుతుంది. మరి ఈ విధంగా రాత్రి, చీకటి ఈ రెండు కూడా మన నిజ జీవితంలో మనలో కూడా సంతోషము,
దుఃఖము, సుఖము దుఃఖము అనేటువంటి రెండు అంశాలుగా తెలియబడుతున్నాయి. సుఖం తేజస్సుని తెలియజేస్తే దుఃఖం చీకటిని తెలియజేస్తుంది. సుఖం జ్ఞానాన్ని కలిగిస్తే దుఃఖం అజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ విధంగా రెండు అంశాలు మనలో ఇమిడి ఉన్నాయి. అంచేత సుఖ దుఃఖాలని రెండింటిని సమన్వయపరుచుకుంటూ చీకటి వెలుగులను ఆస్వాదిస్తూ మన జీవన చక్రం కాలగమనంలో ప్రయాణం సాగించవలసి ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులుంటాయి, ఆటుపోట్లుంటాయి, సమస్యలు, బాధలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, తాపత్రయాలు, అశాంతి, అలజడి, అసహనం, ఉద్రేకం ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ఏర్పడుతూ ఉంటాయి. అరిషడ్ వర్గాలు మనం ప్రేరేపింపజేస్తుంటాయి. మన జీవన వ్యవస్థను అరిషడ్ వర్గాలు కష్టమయం చేస్తూ కష్టాల్లో నష్టాల్లో పడేటువంటి పరిస్థితులను కలిగిస్తూ ఉంటాయి. ఇవన్నీ మన కాల జీవన చక్రంలో ఏర్పడేటువంటి అంశాలు. మరి వీటి యొక్క విధానాన్ని తెలుసుకొని మన జీవితాన్ని ఒక సవ్య బాటలో పయనింపజేసుకోవడానికి మనం భగవంతుడు అనే